బ్రదర్ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది. పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఉన్నారు. బాగుందన్న. పవన్ కళ్యాణ్ వచ్చిన ఇప్పటి నుంచి పర్లేదు, బాగుంది. పోలీస్ హడాడు కూడా లేదు, అంత మామూలుగా ఉంది, పర్లేదు, బాగుందన్న. ఎలా ఉంది? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు, అప్పుడు ఎలా ఉంది? అప్పటి నుంచి ఇప్పుడే బాగుందన్న. అప్పుడైతే పోలీసు వాళ్ళు పెట్టని మేము కూడా బేరం చేయాలన్న, పర్లేదు. ఇప్పుడు బాగా షాపుల వాళ్ళకి కానీ బయట పని చేసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బంది ఉండేది, ఇప్పుడు పర్లేదు, బాగుండే. పోలీసులు ఏమైనా అడ్డుపడుతున్నారా? మనం ఎక్కడైనా ఏదైనా తిరణాల్లో ఇలా పెట్టుకున్నా కూడా ఏమైనా అడ్డుపడుతున్నారా? అడ్డుపడుతున్నా అంటే తీసే పక్కకు అంటున్నారు, అంతేగాని చాలా ఇబ్బంది పెట్టి చేయట్లేదు, రౌడిజం చేయట్లేదు. అది ప్రభుత్వం నమ్మచ్చు, కూటమి ప్రభుత్వం నమ్మచ్చు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుంచి వచ్చిన బాగుంది అన్న. ప్రజెంట్ ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ పెట్టారు కదా, 5 రూపాయలకి భోజనం అన్నా, అది మంచిదే అంటారు ఆలోచన పేద ప్రజలకు? పర్లేదు, మంచిగా ఉన్నా అన్న, పర్లేదు, బాగుంటుంది. ఇప్పుడు అంటే మందు కూడా తక్కువ ప్రైస్కే ప్రజలకు ఇద్దాం అనుకుంటున్నారు. గతంలో మందు ప్రైజ్లు ఎక్కువ ఉండే అన్నారు కదా. ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ తక్కువ వచ్చింది, తెలంగాణలో అయితే ఎక్కువనే ఉంది రేట్, అంతే ఉన్నాయని ఇక్కడైతే తక్కువ వచ్చిందని చెప్తున్నారు. వస్తాయి, జీవో అనేది రిలీజ్ చేసి ఇంకా తక్కువకే ధరలకి అందిద్దాం, మంచి మంది అందిద్దాం అంటున్నారు. మంచి పని అంటారు ఈ ఆలోచన, ఒక ముఖ్యమంత్రి ఆలోచన. మంచిదన్న, పర్లేదు. ఇదివరకు ఎంత ఉండే ప్రైజ్లు, ఇక్కడ రేట్లు ఎలా ఉండేవి? ఇంత ఒకటే 350 ఎంత ఉండేది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఇప్పుడైతే 150 ఎంత అయిందంట. తగ్గుకుంటూ వస్తుంది, తగ్గుతుంటూ వస్తుంది. 99 రూపాయలకి మంది అందిద్దాం అంటున్నారు. కూలీ ప్రజలు 500 సంపాదించుకున్నా ఉపయోగపడిద్ది అంటారు. ఉపయోగపడుద్ది. పర్లేదు, మరి వీళ్ళిద్దరు అభివృద్ధి, అమరావతి డెవలప్మెంట్ చేస్తారు. చేస్తారన్న. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వచ్చారు కదా, పని చేస్తారు, పర్లేదు. నమ్మకం జగన్ మీద ఉంది, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది? లేదన్న, పవన్ కళ్యాణ్ జనసేన మీద ఉంది. ఓకే, థ్యాంక్స్. ప్రజలకు ఇబ్బంది కదా ఉంది. బాబాయ్ గారు, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు మందు బాబులకి మందు ప్రైజ్లు ఎంత ఉండేవి, ఎంతవరకు రేట్లు ఉండేవి? జగన్ గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు కష్టపడే డబ్బులు మందుగా వచ్చాయి. ఎందుకంటే సామాన్య మానవుడు మందు తాగాలంటే చాలా ఇబ్బందుల్లో ఉండేవాడు. ఎందుకంటే పొద్దున్నుంచి సాయం దాకా కష్టపడితే కనీసం ఏదో క్వార్టరైనా తాగాలనుకుంటాడు. అది కూడా 100, 150కి వస్తే తాగేవాడు. అదేముంది, ఇప్పుడు బ్లాక్ మార్కెట్ అయిపోయి 250 రూపాయలు అయిపోయింది. 250 రూపాయలు అంటే ఇంకా ఆడేం తాగుతాడు, తాగలేడు. అది కూడా 250 ఇచ్చి తీసుకొని తాగాలనుకున్నా అది ఒరిజినల్ మందు కాదు, అదంతా జగన్ బ్రాండ్ మీద తయారయ్యే మందులు. సామాన్య మానవుడు బ్రతకాలంటే జగన్ గవర్నమెంట్లో ఏమీ బతకలేకపోయాడు. అది బట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం జీవో అనేది రిలీజ్ చేస్తుంది కదా, 99 రూపాయలకి నాణ్యమైన మందు ప్రజలకు అందించాలి అని అంటారు. నిజమేనా? అంటే ఇది మాట ఎలా ఉంది అంటున్నారు? అది ఇంకా అమల్లోకి రాలేదుగా, వస్తే తెలుస్తుంది. మరి ఆలోచన మంచిదే అంటారా? 100 రూపాయలకి నాణ్యమైన మందు ఇవ్వడం ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన? అది నాణ్యమైన మందు వస్తుందా, మంచి మందు వస్తుందా, చెడు మందు వస్తుందా అని మనం ఎలా చెప్తాం? అది రిలీజ్ అయితే దాన్ని వాడితే ఒక వారం 15 రోజులు చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఎలా ఉంది పరిపాలన పరంగా చూస్తే? ఏం చెప్తారు? పరిపాలన అంటే ఏముంది, బాగానే ఉంది, పర్వాలేదు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్ వల్ల ఏముంది, బ్రతుకులేని వాళ్ళు, అమాయకులు, కొద్దిగా రోడ్ల మీద తిరిగేవాళ్ళు, పేద ప్రజలు ఆ టయానికి అందుబాటులో ఏదైనా అవకాశం ఉంటే 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్లో అన్నం తినడానికి బాగుంది. దానివల్ల ప్రతి ఒక్క మనిషి కూడా సంతోషపడుతున్నాడు. ఎందుకంటే మనం రోజంతా కష్టపడితే డబ్బులు వచ్చేవి, మనం ఏదైనా తినాలన్నా చేయాలన్నా హెవీగా ఉండేవి ఆ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు కనీసం 5 రూపాయలు ఉంటే వెళ్ళి అన్నమైనా తినచ్చు అన్నా క్యాంటీన్లను ఒక ప్రజల అభిప్రాయం. దాని మీద పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు వరకు పరిపాలన బాగానే ఉంది. ఇంకా గతంలో ఎలా ఉంటుంది? జగన్ గారు ఎందుకు ఆపేశారు అన్నా క్యాంటీన్ అంటారు? జగన్ గారు ఎందుకు ఆపేశారంటే జగన్ గారు నేను ఎప్పుడు కూర్చొని మాట్లాడలేదుగా. ఆపడం అంటే ఒకటి ఉంటుంది, ఆలోచన ఉంటుంది ప్రజలకి. వాళ్ళు ఏం చేసినా టీవీలో చూస్తూనే ఉంటారు కదా. చూస్తూ ఉంటారంటే ఒకటండి, ఇప్పుడు రాజకీయ పరంగా అందరూ కూడా మానవులు ఎవరికి కూడా సమానమైనటువంటి పరిపాలన చేయలేరు. ఆయన ఆలోచన ఏముందో అలా చేశారు. ఆయన ఏంటంటే ఆయన బాగానే ఆయన మైండ్లోకి వచ్చింది, ఆయన చేశాడు. ఓకే బాబు, థ్యాంక్ యూ.